గ్రంథముల నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ మాటను మనం చదువుకుందాం. మరియు మత్తయి సువార్త 6:7. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అందరూ ఆమేన్ చెప్పండి. ఎవరమ్మా అన్యులు? ఎవరండి అన్యులు అనంటే దేవుని సన్నిధిలోకి వస్తారు, దేవుని సన్నిధిలోనే ఉంటారు, దేవునితోటే మాట్లాడుతున్నాం అనుకుంటారు, కాకపోతే వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు. దేవుని దృష్టిలో వ్యర్థమైన మాటలు ఏంటంటే ఎక్కువ మాట్లాడడమే. వ్యర్థమైన మాటలు అంటే బూతు మాటల, తిట్ల, లేదా అవే కాదు, ఎక్కువగా మాట్లాడడమే వ్యర్థమైన మాటలు. ఎందుకంటే వాక్యం చెప్తుంది మాట్లాడడానికి ఎప్పుడు నిదానించాలట, వినడానికి వేగిరపడాల. దేవునికి ఎవరు ఇష్టము అని అంటే వినేవారు ఇష్టం, మాట్లాడేవారి కంటే. అందుకే మనం కూడా అంటుంటాం, రే వీడు మాటలు కోటలు దాడతారా, వీడు మాటకారిరా, ఊరికే మాటలతో కదా సంపుతుంటారా, సోద ఎక్కువరా అని అంటుంటాం. కొంతసార్లు మనకు కూడా ఇష్టపడం, చిరాకు పడతాం. ఎవరైనా ఎక్కువ మాట్లాడారంటే సాలే అంటాం. అన్నవా ఎప్పుడైనా? అన్న మోకాలే కనబడుతున్నాయి. అది దేవుని దృష్టిలో ఏమై ఉంది? అది వ్యర్థమైనవి. దేవునికి స్తోత్రం. అన్యులు ఏం చేస్తారట? విస్తారంగా మాట్లాడేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా ప్రార్థన అంతా దేవుడు వినేశాడులే, నేను 3 గంటలు ప్రార్థన చేసుకొని వచ్చిన, హల్లెలూయా, నీ ప్రార్థన 3 నిమిషాలు కూడా వినిండాడు ఆయన. ఎందుకంటే నీవు ఏం మాట్లాడుతున్నావు? ఎక్కువగా మాట్లాడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఈ మాటను పట్టుకొని, అమ్మ దేవుడు మాట్లాడొద్దు అన్నాడంట అని మౌనంగా కూర్చొని ఉంటారు ముచ్చుగా. అది కూడా కరెక్ట్ కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు మాటల గురించి చెప్తే ఏమంటాడు తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదంటాడు. అంటే ఏమి మాట్లాడాలో అదే మాట్లాడాలా, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలా. ఆ పైగా మనం మాట్లాడితే అది దుష్టుడి నుండి కలుగుతుంది, దుష్టుడి నుండి పుట్టింది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఒక అధికారి ముందుకు పోయి మనం నిలబడ్డామనుకో, అధికారుల దగ్గర మనం ఎట్లా అంటే అట్లా మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఉదాహరణకు మన టౌన్లో ఎస్ఐ దగ్గర పోయి మనం మాట్లాడాలనుకో, నడుమే చేయి పెట్టి పోజు పెట్టి ఏమయ్యా ఎట్లెట్లున్నావు ఎస్ఐ అంటావా? హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, నాకెందుకు ఆ కాకి డ్రెస్ చూస్తే కలవరం వస్తుందట. మళ్ళీ ఆయన ఏమైనా చేసినాడంటే ఏమీ లేదంట. అంటే ఆ డ్రెస్ చూస్తేనే ఆయనకి ఏమొచ్చింది? ఒక భయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంటే మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తామో, ఎంత మాట్లాడతామో, ఎంతగా ఉంటామో, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే రీతిగా ఉండాలి. ఎట్లా అంటే ఎట్లా మాట్లాడడానికి వీల్లేదు.